హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ పోల్తో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు రామచంద్రరావు. తెలంగాణ భారత్లో భాగం కావడానికి అనేక మంది మహనీయులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. నిజాం దురాగతాలకు చరమగీతం పాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని చెప్పారు రామచంద్రరావు. దేశంలో ప్రతి సంవత్సరం 15 ఆగస్టు 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948లో సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ నియంత నిజాం భారతీయ ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఈ భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకులని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్కాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల, ఇవన్నీ కూడా 1000 ఊర్ల ఏదైతే చెట్టు మనం చూసామో అక్కడ అందరం కూడా చాలామంది పోయాం. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గౌరవపడేటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశానికో మిగిలే పరిస్థితులు ఉండే. మరి అటువంటి రోజుని, అటువంటి త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో మీరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి పార్టీలతో భయపడి ఈరోజు వారు